అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనోరెక్టల్ సర్జన్ ఇన్ డ్యాన్స్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. చాలా పేషెంట్లు మాకు మా వీడియోస్ని చూసి కానీ వాళ్ళకి మా రిఫరల్ దొరికి మాకు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మాకు బ్లీడింగ్ అవుతుంది, మాకు నొప్పి అవుతుంది, మాకు మంట అవుతుంది, ఏదో సొల్యూషన్ చెప్పండి, ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటాము, లేదంటే ఏదైనా చిన్న టాబ్లెట్ చెప్పండి అని రిపీటెడ్గా కాల్ చేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఎప్పుడైనా మలద్వారానికి సంబంధించిన చిన్న ఇబ్బంది అయినా దాన్ని మీరు ఏదో ఫోన్లో మాట్లాడి ఏదో టాబ్లెట్ తీసుకుంటే అది మీకు రిలీఫ్ని ఇవ్వదు, అది కంప్లీట్ సొల్యూషన్ కాదు. మా హాస్పిటల్లో మాత్రం అలాంటి వాటికి మేము ఎంటర్టైన్ చేయట్లేదు. ఎందుకంటే చాలాసార్లు ఇలా ఒక పేషెంట్ బ్లీడింగ్ అవుతుందని కంప్లైంట్ చేసి, సార్ ఎమర్జెన్సీ ఉంది, బ్లీడింగ్కి నొప్పికి టాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి చాలా ఫోర్స్ చేసి మా దగ్గర నుంచి ఏదో టాబ్లెట్ తీసుకున్నాడు, వాడాడు, తగ్గలేదు. అలానే దాన్ని 10-15 రోజులు వాడుతానే ఉన్నాడు, తగ్గట్లేదు. చివరికి లాస్ట్కి వచ్చాడు అనమాట, నొప్పి తగ్గలేదని. చూస్తే ఆయనకి రెక్టల్ క్యాన్సర్ ఉంది. ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఫోన్ చేసి ఏదైనా చిట్కాలు చెప్పండి, ఏదైనా టాబ్లెట్ చెప్పండి అని అడగవద్దు. మరి వీళ్ళందరికీ ఏం చెప్తా ఉంటానంటే, హాస్పిటల్కి రండి, మీకు ఎగ్జామినేషన్ చేయాలి అని రిపీటెడ్గా చెప్తా ఉంటాను. మరి చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మరి ఎగ్జామినేషన్ అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? ముఖ్యంగా మలద్వారానికి సంబంధించి వ్యాధి ఉన్నప్పుడు దాన్ని ఇలాంటి టేబుల్లో పడుకోబెట్టి, లిథాటమీ పొజిషన్లో పడుకోబెట్టి మేము దాన్ని ఆ మలద్వారాన్ని కంప్లీట్గా చూస్తూ ఉంటాం. తర్వాత దీన్ని ప్రాక్టోస్కోప్ అంటాం. ఇది ప్రాక్టోస్కోప్ అన్నమాట. దీన్ని మలద్వారం లోపల పెట్టి మలద్వారం లోపల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని చూస్తూ ఉంటాం. ఇది ప్రాక్టోస్కోప్ అనేది ఇంతకుముందు వాడేవాళ్ళం. ఇప్పుడు మా దగ్గర అడ్వాన్స్డ్గా వీడియో రెక్టోస్కోపీ అని వచ్చింది. వీడియో రెక్టోస్కోపీలో ఏం చేస్తామంటే ఈ స్కోప్ని మలద్వారంలో పెట్టి ఈ కెమెరాతోని మనం చూస్తూ ఉంటాం. మరి దీన్ని వీడియో రెక్టోస్కోపీ అంటాం. దీన్ని ఇంతకుముందు చెప్పినట్టు ఆ స్కోప్ని లోపల పంపిస్తే మనకు ఇది ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీరు హాయిగా మీ టేబుల్ పైన కూర్చొని మీకున్న ఇబ్బందిని మనము క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్కి ప్రొలాప్స్ హెమరాయిడ్ ఉంది, దాంతోపాటు ఇక్కడ చూడండి ఇన్ఫ్లేమ్డ్ ఈపీఎం కానీ, ఇక్కడ ఒక స్క్రీన్ ట్యాగ్ కానీ ఇలా ఉంది. మళ్ళీ ఇలాంటి పేషెంట్కి మనం ఇంకా లోపల, ఇప్పుడు దీన్ని చూడండి, లోపల ఈ పేషెంట్కి లోపల ఇంత పెద్ద అల్సర్ ఉంది. అన్నిటినీ మనము ఈజీగా చూడొచ్చు. ఈవెన్ ఈ పేషెంట్ చూడండి ఇట్లా ఫిజర్ ఉంది. నార్మల్గా ఎగ్జామినేషన్ చేస్తే మనకు ఈ ఫిజర్ అనేది అంత క్లియర్గా కనబడదు. ఓకే, దాంతోపాటు ఇప్పుడు ఈ కేసు ఉంది, ఇంకా చూడండి ఈ కేసులో చూడండి ఇలా మనకు మలద్వారం లోపల హెమరాయిడ్స్ అంటే పైల్స్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇంత పెద్ద హెమరాయిడ్ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే లోపల మలద్వారంలో ప్రతిసారి పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిజర్లే కాకుండా చాలా రకమైన మిగతా వ్యాధులు ఉంటా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్లో ఎంత పెద్ద ఫిజర్ ఉంది. ఈ ఫిజర్ కాస్త ఫిస్టులా లాగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, మోషన్ అనేది ఈ వస్తువు ఇక్కడ జమ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకు అక్కడ యాబ్సెస్ ఫామ్ అయ్యి అది ఫిస్టులా లాగా మారిపోతుంది. ఇలా చాలా విషయాలు మనం డీటెయిల్గా మలద్వారం లోపల ఈ ప్రాక్టోస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ చేస్తే మనకు అసలు ప్రాబ్లం ఏముంది, దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మలద్వారానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా డెఫినెట్గా హాస్పిటల్కి రండి, కన్సల్టేషన్ తీసుకోండి. మా దగ్గర ఎలాంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వీడియో రెక్టోస్కోపీ ఉంది. దీనివల్ల మనము దాదాపు సిగ్మాయిడోస్కోపీ అని సిగ్మాయిడ్ కోలాన్ వరకు మనం హ్యాపీగా చూడవచ్చు. అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే రెక్టంలో చిన్న అల్సర్స్ ఉండడం కానీ, తర్వాత పాలిప్స్ ఉండడం కానీ, ఇవన్నిటి మనం క్లియర్గా ఈ వీడియో రెక్టోస్కోప్లో చూడొచ్చు. ఇంతకుముందు ప్రాక్టోస్కోప్లో దీన్ని వాడేవాళ్ళం. దాంట్లో ఏంటంటే జస్ట్ మనం యానల్ కెనాల్ వరకే చూడగలుగుతాం. ఇప్పుడు ఈ వీడియో రెక్టోస్కోప్ వల్ల మనము యానల్ కెనాల్, రెక్టమ్, సిగ్మాయిడ్ కోలాన్ ఈ 3 భాగాలను క్లియర్గా చూడొచ్చు. కాబట్టి మరి ఫిజర్ రావడానికి గల కారణం ఏముంది? కొన్నిసార్లు ఫిజర్లో
పైన చిన్న చిన్న అల్సర్స్ ఉండడం కానీ పాలిప్స్ ఉండడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఫిషర్ వస్తుంది. కాబట్టి మనం ఇది చూడకుండా వాటి ఫిషర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అది తగ్గదు. ఇదండి మరి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా మీ మలద్వారానికి సంబంధించిన ఇబ్బందితో బాధపడితే డెఫినెట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇలా ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేయించుకోండి. అప్పుడే మీరు మీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.